సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. విద్యాభ్యాసము గురించి దాని ప్రాముఖ్యత గురించి బోధించేవారు. పాఠశాల నిర్మాణం చేయించారు. షిరిడీలోని పిల్లలందరినీ పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు వివరించేవారు. ఆ విధంగా విద్యను ప్రోత్సహించారు. పాఠశాల ఖాళీ చేయవలసి వచ్చినప్పుడు చెట్టు క్రిందనే పిల్లలకు విద్యాబోధన చేయించారు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే నీవు చేసిన మంచి కూడా ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తుంది. కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడు, అయినా వాడు దేవుడు కంటే గొప్పవాడు. దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సహాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు. విజయం గొప్పది కాదు, ఆ విజయం సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడే గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకున్నవాడు గొప్ప.